హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బాకరవడి స్నాక్స్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ బాకరవడి స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కారంగా తీయగా ఉండే ఈ బాకరవడి స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. అలానే 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. 2 కప్స్ వరకు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు, కానీ మైదా పిండిని యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇందులో 3 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి, లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఇలా మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఇందులో కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ పౌడర్ లేని వాళ్ళు ఇంట్లో మామూలుగా కొబ్బరి ఉంటుంది కదా, వాటిని యాడ్ చేసుకోవచ్చు. అలానే చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ పిండిని కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీలో ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో కట్ చేసేసుకొని వాటికి టమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. ఈ టమాటో సాస్ని అప్లై చేయడం వల్ల మనం తినేటప్పుడు పుల్లగా తీయగా ఉంటుంది. ఇలా సాస్ని అప్లై చేసుకున్న తర్వాత వీటిపైన గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకునేటట్టు ఇలా అప్లై చేసుకోవాలండి. మసాలా పౌడర్ని కూడా చల్లుకున్న తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకొని మధ్యలోది 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలానే ముందుగా చపాతీలో ఒత్తుకొని వాటిపైన టమాటో సాస్ అప్లై చేసుకొని దానిపైన మసాలా పౌడర్ని వేసి చల్లుకోవాలండి. ఇలా చల్లుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ఈ మసాలా పౌడర్ అనేది బయటికి రాకుండా కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా కవర్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ పిండి మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా వాటిని కూడా ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 20 డేస్ పాటు క్రిస్పీగా ఉంటాయండి. అలానే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ స్నాక్ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.